ఈ సంవత్సరం 20 బోనాలు కూడా అమ్మవారికి చెందలేదు. ప్లస్ ఇంకొకటి పట్టాలకు మమ్మల్ని రానివ్వలేదు. మేము కళ్యాణం చేసుకొని అమ్మవారి పుస్తకం వేసుకొని అమ్మవారితో బోనం వేసుకొని బ్రతకమండి. అలాంటిది మేము రథోత్సవం అమ్మవారి శోభయాత్ర లోకాన్ని లోకమాత బలపేట వెళ్ళమ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మేము చెప్తాము. ప్రతి ఒక్క పబ్లిక్కి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మేము చెప్తాము. అలాంటి శోభయాత్రకి మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ పోతరాజులను కాబట్టి కూడా కొట్టారు. మేము ఏమడిగాము, డీజేలు డబ్బులు మాకు అవసరం లేదు సార్, అట్లీస్ట్ తబల బాజా 9:30కే తబల బాజా కూడా ఆఫ్ చేసి ఒక ఉదాహరణగా అమ్మవారి పల్లకి గుంజుకొస్తుంటే సార్ తబల బాజాన పెట్టండి అని మేము ఎదుర్కొంటే గుడి వాళ్ళు గుడి కమిటీ మెంబర్స్ అందరూ 5 నిమిషాల్లో తీసుకొస్తున్నా అన్న క్షణంలో లాఠీ చార్జ్ చేశారు మా పైన. మాకు ఎలాంటి దెబ్బలంటే ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు ఒక్కరు కొట్టలేదండి. నిన్న మొన్న మాకు ఇవ్వడానికి చాదం రాలేదు. అయినా ఇవాళ ఎందుకు వచ్చాము, మా శివశక్తులు ఇవాళ నాకు జరిగింది, మా శివశక్తులు లేదు. శ్యామలదేవి గారు ఉన్నారు, ఐశ్వర్య గారు ఉన్నారు, నిశాక్రాంతి గారు, ఒక్క వీళ్ళు కాకుండా 100 మంది శివశక్తులు ఉన్నారు పూర్వకాలం నుండి. వాళ్ళని కూడా గ్రహించండి. మీరు ఒకరికి అట్లా చూడడం ఇట్లా చూడడం కాదు. ఇప్పుడు మీ సీఎంకి ఒకలాగా చూస్తారు, పిఎంకి ఒకలాగా చూస్తారు, కానిస్టేబుల్కి ఒకలాగా చూస్తారు. మాకు కూడా అలాంటి రైట్స్ ఉన్నాయి. మేము అమ్మవారి పైన మేము నక్సలైట్లమని మమ్మల్ని లాఠీచార్జ్ చేసిరా, మేము తీవ్రవాదులమని మమ్మల్ని లాఠీ చేసిరా. నేను ఇన్ని దెబ్బలు తిన్నా బాధపడట్లేదండి. నా తల్లి కోసం తిన్నా నేను దెబ్బలు, ఆ అమ్మవారి కోసం తిన్నా, ఆ అమ్మవారి కోసం దెబ్బలు గర్వంగా ఫీల్ అవుతున్నా. కాకపోతే ఇలాంటివి జరగకుండా మాకు న్యాయం, మీరు పబ్లిక్కి మీరు బోనాలు చేసుకోండి. ఒక్కరోజు మా శివశక్తులకు ఇవ్వండి, ఒక్కరోజు ఇవ్వండి మా శివశక్తులకు, మేము నడుచుకుంటాం మంచిగా. ఇంకొకటి అండి, మీరు పల్లకిల ముందర అక్కడిక్కడ కొన్ని డ్యాన్స్లు ఆడుతున్నారు, వీటిని వైరల్ చేసి మమ్మల్ని నాకు కాల్స్ చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు, అప్లై చేశారు, చేసుకోండి అరెస్ట్. అట్లీస్ట్ ఆ జైల్లోనే మేము నిమ్మలంగా బతుకుతాం. మాకు మంచి చెడు ఎవరు చూసేవాళ్ళు లేదు. ఈ గవర్నమెంట్కి మా ఓటు వేయట్లేదా? మేము కూడా ఓటేస్తున్నాం. మరి మమ్మల్ని ఓటుకి పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పట్టించుకోరండి? ఎందుకు పట్టించుకో? మేము చేసే తప్పు ఏంటి? మేమేం దొంగదానా, మేము దొంగలమా, మేము తీవ్రవాదులమా? మాకు ఎందుకు? మాకు అందుకే మాకు ఇదంతా మంచి జరగాలి, మాకు రైట్స్ కావాలి. మాకు లాఠీ చార్జ్ చేసే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి మేడం కోట సురేఖ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదం. మీరు స్పీచ్ ఇచ్చినప్పుడు స్టేజ్ పైన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు, వీరికి ధన్యవాదాలు చెప్పి వాళ్ళకి అసలు బోనాలు అంటేనే తెలియదండి. వాళ్ళకి బోనాలు ప్రత్యేకతనే తెలియదు. అలాంటిది వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళకి చెప్తున్నారు, మరి మాకెందుకు? మేమేం తప్పు చేసినాం? ఇవాళ మాకు బోనాలు ఉన్నా కూడా మేము టైం తీసుకొని వచ్చామంటే అక్కడ వదిలేసి మాకు ఫస్ట్ ఎయిడ్ మేము కంప్లైంట్ ఇచ్చామంటే అదే రోజు రాత్రి ఎస్ఆర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి 1 వీక్ అవుతుంది. ఒక్క కానిస్టేబుల్ ఒక పిఎస్ నుంచి మాకు ఫోన్ రాలేదు. దెబ్బలతో రక్తాలతో వెళ్తే ఒక ఫస్ట్ ఎయిడ్ మాకు చూపించలేదు. మేము అంత దారుణమా? మేము ఇన్ని గుళ్ళను డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇన్ని గుళ్ళకు పబ్లిక్ని తెలియని వాళ్ళను తెలిసిన వాళ్ళను తీసుకొని వస్తున్నాం. ఆ ప్రత్యేకత మేము చెప్తున్నాము. అలాంటిది మాకు తెలియదు. తీయాలంటే మా దగ్గర చాలా ఉన్నాయండి, కానీ ఇప్పుడు టైం అంత లేదు. కాబట్టి మా బాధ ఏందో తెలుసుకోండి. ప్రతి ఒక్క శివశక్తిని గ్రహించండి. చిన్న పెద్ద అందరికీ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. తెలియని శివశక్తులు